సో ఫైనలీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్కి అయితే తీసుకొచ్చేసారు మమ్మల్ని. అనుకున్నట్లుగానే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇదేనా పరిక్రమణ చేసే? ఎస్ అమ్మ, యాక్చువల్గా మీకు అనిపించేటువంటి ఈ గోల్డెన్ వ్యూ ఆఫ్ కైలాష్ ఏంటంటే, మనకు నార్త్ ఫేస్ అంటే ఫస్ట్ డే పరిక్రమ అయిన తర్వాత సూర్యోదయం అయ్యేటప్పుడు స్వామివారు మనకు బంగారు వర్ణంలో కనిపించేటువంటి నార్త్ ఫేస్ వ్యూ అమ్మ ఇదంతా కూడా. ఓకే, చాలా అద్భుతంగా కనిపిస్తుంది గోల్డిష్లో. ఎస్ ఎస్ అమ్మ. అండ్ నేను ఈ పరిక్రమణ ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో చదువుతూ ఉన్నప్పుడు ఏజ్ లిమిట్ 70 బిలో ఉన్న వాళ్ళే అని చెప్పి విన్నాను. 70 years పైబడిన వాళ్ళని అలో చేయరు అండ్ చిన్నపిల్లల్ని కూడా అలో చేయరు అని చెప్పి. అసలు ఆ ఏజ్ క్రైటీరియా ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి 13 నుండి 69 years వరకు ఉన్న వారికి అవకాశం ఇచ్చారు 2019 వరకు. బట్ 2019, 20, 21, 22, 23, 24 వరకు మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని అలౌ చేయలేదు. ఓకే. 22 వరకు కోవిడ్ వల్ల అయితే 23, 24లో మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే వీసా అండ్ పర్మిట్స్ ఇవ్వకుండా మిగతా అన్ని దేశపు వాళ్ళని అలౌ చేశారు చైనీస్ వారు. కాబట్టి 25లో మాత్రం, అంటే ఒక 5 years నుంచి ఆగి ఉన్నారు కాబట్టి ఒక స్పెషల్ కన్సిడరేషన్లో 70+ ఉన్నా కూడా అలౌ చేశారు. అండ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్లో 70+ వారు కూడా అరౌండ్ 73, 74, 75 years ఉన్న వారు కూడా వారికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని, అదేవిధంగా సంబంధించినటువంటి యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ కాస్త ఒకటి ప్రొవైడ్ చేయగలిగితే ఎస్ ఇతనికి బ్రీతింగ్ ప్రాబ్లం లేదు, డాక్టర్ హై ఆల్టిట్యూడ్కి ట్రావెల్ చేయడానికి తన అర్హుడు అనేటువంటి ఒక సర్టిఫికేషన్ మనము తీసుకోగలిగితే 70+ వారు కూడా కైలాష్ యాత్రను ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ సంవత్సరం 2026 కూడా 13 years నుంచి మొదలు పెడితే 75 years వరకు కూడా ఈ యాత్రకి అర్హులు అని చెప్పచ్చమ్మా. ఒకటి మెయిన్గా ఏజ్ క్రైటీరియా కంటే ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫిజికల్గా, మెంటల్గా రెండు విధాలుగా మనం స్ట్రాంగ్ ఉండేటువంటి యొక్క యాత్ర. ఒక్కోసారి 30-35లో ఉన్న వాళ్ళు కూడా వీక్ మెంటాలిటీ ఉంటే క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వకుండా డౌన్ అయ్యే వాళ్ళు ఉంటారు. 70+ ఉన్న ఆ రోజుల్లో గట్టిగా ఉన్నటువంటి ఒక మనస్తత్వం కాబట్టి, కష్టపడి పనిచేసేటువంటి శరీరాలు కాబట్టి, వారి ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కాస్త అప్పుడు పద్ధతిగా ఉండేది కాబట్టి అటువంటి వారు స్ట్రాంగ్గా ఉండి ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అయినటువంటి వారు కూడా పరిక్రమ చేయగలిగిన వారు కూడా ఉన్నారు. సో ఏజ్తో పాటు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలమ్మా. ఓకే, బట్ ఇందాక మీరు అంటూ ఉన్నట్టు ఏజ్ క్రైటీరియాతో పాటు వాళ్ళకి ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లం ఒక్కటే మ్యాటరా ఇక్కడ? ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్, దీర్ఘకాలిక వ్యాధులతో సఫర్ అవుతూ ఉంటారు, లేదంటే హార్ట్స్కి స్టంట్స్ వేసుకొని సస్టైన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు చూడాలి, వాళ్ళు రావాలి అనుకుంటే వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్ర మనం సీ లెవెల్ కంటే చాలా హైట్గా వెళ్ళేటువంటి ఒక యాత్ర కాబట్టి ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లం, ఒకటి లంగ్ ఇన్ఫెక్షన్స్, ఒకటి రెస్పిరేటరీ ప్రాబ్లం, కొంతమందికి ఆస్తమా ఉంటుంది, ఇన్హేలర్స్ అవి వాడుతూ ఉంటారు. ఈ 3 విషయాలకు సంబంధించి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లము, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, ఇటువంటి ఉన్న వారందరూ ఖచ్చితంగా సంబంధించిన ఒక డాక్టర్ని, వారి యొక్క ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి, పల్మనరీ స్పెషలిస్ట్ని సంప్రదించి అటువంటి యొక్క డాక్టర్ యొక్క సజెషన్ తీసుకొని మనం ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళడం సేఫ్ అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ యాత్రకు సంబంధించినటువంటి యొక్క ఆచరణని ముందు పెట్టుకోవడానికి డాక్యుమెంటేషన్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అని ఓ సజెషన్ మాత్రమమ్మా. ఓకే, బట్ నేనైతే నాకు వెళ్ళాలనిపించింది, చూడాలనిపించింది, వచ్చేసాను. నేను ఏమి క్యారీ చేయలేదు డాక్యుమెంట్స్ వాస్తవానికి. బట్ ఇక్కడ మీ ఆఫీస్కి రావాలి అనుకుంటే, వెళ్ళాలనుకునే వాళ్ళు వాట్ షుడ్ దే క్యారీ? ఎస్పెషలీ పాస్పోర్ట్, వీసాస్, ట్రావెల్, ఎవ్రీథింగ్కి సంబంధించి ఒకసారి లిస్ట్ చెప్పగలుగుతారు? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అనుకునేటువంటి ఆచరణ మొదలు అవ్వాలి అని అంటే మొట్టమొదటిగా మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేదు, ఓకే మనం ఈజీగా కైలాష్ యాత్రకి వెళ్ళొచ్చు అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ మనం చేయాల్సిన ఒక ప్రాసెస్ ఏంటంటే ఖచ్చితంగా మన దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఆ పాస్పోర్ట్ వ్యాలిడిటీ అనేటువంటిది ఏదైతే ఉందో అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీ ఉంటే సేఫ్. ఓకే, 6 months వ్యాలిడిటీ చెక్ చేస్తారు. బట్ 1 year వ్యాలిడిటీ ఉంటే ఏంటంటే మనం ఒకవేళ మేలో వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ నుండి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2026 వరకు దాటి ఉంటే ఓకే.
కానీ అనివార్య కారణాల వల్ల మేలో ట్రావెల్ చేయకుండా లాస్ట్ మినిట్లో మనకి ఏదైనా ఇబ్బంది కలిగి జూన్లో వెళ్ళాలనుకుంటే అప్పుడు పాస్పోర్ట్ 1 month మనకు తక్కువ అవుతుంది. కాబట్టి సేఫర్ సైడ్గా అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ ఉంటే మనం ఈజీగా ఈ కైలాష్ యాత్రకి మనం ట్రావెల్ చేయొచ్చు. ఒకటి. రెండవ థింగ్ ఏంటంటే ఒక ప్రిఫర్డ్ సైజ్ ఫోటో ఉంటుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, వైట్ షర్ట్ లేకుండా ఉండాలి, స్పెక్స్ లేకుండా ఆ ప్రిఫర్డ్ సైజ్ ఫోటో కంపల్సరీ మనం ఈ యాత్రకి కావాల్సినటువంటి యొక్క ఫోటోగ్రాఫ్ సైజ్ స్కాన్డ్ కాపీ ఒకటి ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. అండ్ చైనీస్ వీసాకి సంబంధించి ఒక ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిలప్ చేసి మనం పర్మిట్స్కి అప్లై చేయవలసి ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్స్ ఉంటే మనం ఈజీగా మనం వీళ్ళు ఇవన్నీ బిలాంగింగ్స్ తెచ్చుకుంటే ప్రాసెస్ అంతా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తుంది. ఎస్ అమ్మ, యాక్చువల్గా పర్మిట్కి అప్లై చేసే దగ్గర నుంచి మొదలు పెడితే వీసా ప్రాసెస్ అంతా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ టీమే చేస్తుంది. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే కూడా మన స్టాఫ్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈవెన్ పాస్పోర్ట్ స్లాట్ కూడా బుక్ చేయించి వారికి మనం సజెస్ట్ చేయవలసి వస్తుంది. సో ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మనం ప్రొవైడ్ చేయొచ్చమ్మా. ఓకే, బట్ ప్రతి ఒక్క లొకేషన్కి, ప్రతి ఒక్క టూర్కి పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు కులు మనాలి అని వెళ్ళాలనుకుంటే ఒకటి, పెహల్గాం వెళ్ళాలనుకుంటే ఇంకోటి, ఊటీ వెళ్ళాలనుకుంటే ఇంకో, ఇలాంటి క్రైటీరియా, ఇలాంటి లొకేషన్స్కి స్పెసిఫిక్ టైమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్పిరిచువల్ టైం, ఎస్పెషలీ ఈ స్పిరిచువల్ టూర్ కైలాష్ మానస సరోవర్కి సంబంధించి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలమా, వెళ్ళలేం కదా? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టైం పీరియడ్? ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఇయర్లో ట్రావెల్ చేయొచ్చు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ అండ్ మానసరోవర్ యాత్రకి సంబంధించి మంచు అంతా కూడా బాగా కరిగి మనం ఈ యాత్రకి అనుకూలించేటువంటి యొక్క మాసాలన్నీ కూడా లెక్క వేస్తే మే నుంచి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడ్ వరకు, అంటే అక్టోబర్ 15th ఆ డేట్ వరకు మనం కైలాష్ యాత్రకి చేయడానికి వాతావరణము, క్లైమేట్ అంతా కూడా బాగా అనుకూలిస్తుంది అని చెప్పచ్చమ్మ మనం. సో మే, జూన్, జూలై 20th వరకు సీజన్ బాగానే ఉంటుంది క్లైమేట్. జూలై 20 నుంచి ఆగస్ట్ 20 ఈ 1 month పీరియడ్ మాత్రం ఆ ఏరియాలో లైట్గా రైనీ సీజన్ అని చెప్పచ్చు. వర్షం పడ్డా కూడా మనం ఆల్రెడీ మేఘాలు దాటి వెళ్ళిపోయి ఉంటాం కాబట్టి టిబెట్ పార్ట్లో మనకు బరువైనటువంటి మేఘాలన్నీ కూడా కింద ఉండడం వల్ల కైలాష్ ఏరియాలో జస్ట్ డ్విజిలింగ్, తుంపర్లు పడతాయే తప్ప ఇక్కడ కూడా వరదలు వచ్చేటువంటి వాతావరణం కానీ, తద్వారా మనకు పరిక్రమ చేయడం ఇబ్బంది అవుతుంది, మన యాత్ర బ్రేక్ అవుతుంది అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఇందాక చెప్పుకున్నట్టుగా అమర్నాథ్ లాగానో, చార్ధామ్ లాగానో లోయ ప్రాంతాల్లో ట్రావెల్ చేయడము, కొండ ప్రాంతాల్లో ట్రావెల్ చేసి ఫ్లడ్స్ రావడము, కొండ చర్యలు విరిగి పడడం లాంటివి ఇందులో ఏవి ఉండవు. కాబట్టి ఈవెన్ రైనీ సీజన్లో ట్రావెల్ చేసినప్పటికీ కూడా ఆ వాటర్లో, మాయిశ్చర్లో ఆక్సిజన్ కంటెంట్ ఉంటుందమ్మా. H2O O2 ఉన్నట్టుగా మనకు ఆ యొక్క వర్షాకాలంలో ఉన్నటువంటి ఆ సీజన్లో మనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. సో ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్తమా ఉన్న వాళ్ళైతే ఆ పీరియడ్లో పెట్టుకుంటే, వర్షాకాలం టైంలో పెట్టుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉండదు అని కూడా సజెస్ట్ చేస్తారు. ఓకే, సో మే టు అక్టోబర్ వరకు ఈ యాత్రకి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. సో ఆ మే అనేటువంటి దానికి వెళ్ళాలి అంటే మనం 4 months ముందే మనం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అని కూడా చేయాల్సి వస్తుంది. సో స్టేజ్ వైజ్గా ముందుగా పర్మిట్స్, ఆ తర్వాత వీసాస్ అన్ని అప్లై చేసుకొని ఈ యాత్రకు కావాల్సినటువంటి యొక్క ఆచరణ అంతా కూడా మొదలవుతూ వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఫర్ సపోజ్ నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, నాతో ట్రావెల్ చేయాలనుకుంటున్న మరొక ఫ్రెండ్కి US పాస్పోర్ట్, లేదంటే ఇంకా ఏదైనా అదర్ కంట్రీ, చైనాదో, జపాన్దో, సమ్వేర్ ఏదైనా ఒక కంట్రీది ఇండియా కాకుండా వేరే పాస్పోర్ట్ ఉంది, తను కూడా నాతో పాటు సిమిలర్లీ సైమల్టేనియస్లీ కైలాష్ మానస సరోవర్ యాత్రకి ట్రావెల్ చేయాలనుకుంది అనుకోండి. వాట్ ఈస్ ద క్రైటీరియా? ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అసలు ఏమైనా అక్కడ ఇష్యూస్ ఉండే అవకాశం ఉందా? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఇది చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సినటువంటిది కూడా. కైలాష్ మానస సరోవర్ యాత్రకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ పర్మిట్ అండ్ వీసా స్టాంపింగ్స్ అన్ని జరగవలసిన ఒక ప్రదేశం మన ఢిల్లీ ఎంబసీలో జరుగుతుంది. సో మన పాస్పోర్ట్స్ అన్ని ఢిల్లీ ఎంబసీ పంపించేసి మనం స్టాంపింగ్స్ వేయించుకొని తెచ్చుకోవచ్చు. వాటి కోసం మనం ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఢిల్లీ ఎంబసీ వరకు ఫిజికల్గా వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవాల్సిన నెసెసిటీ లేదు మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. వెరాజ్ అదర్ దెన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే, అది US కానీ, UK కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే
ఆ కంట్రీ పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉంటే, అంటే మన ఇండియా పాస్పోర్ట్ నుంచి వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్షియల్ అవన్నీ కూడా వచ్చి ఉండి ఆ రకంగా ఆ దేశపు పాస్పోర్ట్ హోల్డర్ అయితే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉన్నాయమ్మా. మనకు పర్మిట్ ఛార్జ్లో, వీసా ఛార్జెస్లో కూడా మనకి వారికి పోలిస్తే కాస్త ఫేర్లో కూడా కాస్త హైక్ ఉంటుంది. డాలర్స్లో వాళ్ళకి కాస్త క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఢిల్లీలో స్టాంపింగ్ అయినట్టుగా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ కాఠ్మండూలో స్టాంపింగ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు కొత్తగా యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే కాఠ్మండు ముందుగా వచ్చి వీసా అప్లై చేసుకొని ఫిజికల్గా అపియర్ అయి స్టాంపింగ్ వేసుకోవాలి. ఓన్లీ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్కి. అదే మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యూకే పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉంటే, లేకపోతే ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ హోల్డర్, ఇలా అదర్ దాన్ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే, ఒక యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్ మినహాయించి ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి యొక్క ప్రాసెస్ మొత్తం కూడా మనం కాఠ్మండు రాకముందే అంతా పూర్తి చేసుకోవచ్చు. జస్ట్ 1 డే కాఠ్మండులో మనం స్టే చేసి పశుపతినాథ్ లాంటి లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకొని అక్కడ నుండి మళ్ళీ మనం నేపాల్ గంజ్ అనేటువంటి ఏరియాకి ఫ్లై అయ్యి మనతో పాటు క్లబ్ అయి ఈ యాత్రని త్రూఅవుట్ కైలాష్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి వారు మళ్ళీ స్టేట్స్కి వెళ్ళిపోవాలి అంటే 10 days తర్వాత వారు స్టేట్స్కి వెళ్ళొచ్చు కాఠ్మండు నుంచి ఫ్లై అయ్యి. లేదు ఇండియాకు వచ్చేసి కొద్ది రోజులు స్టే చేసి వెళ్తారన్నా కూడా వారందరూ కూడా నేపాల్ గది నుంచి లక్నో ఫ్లై అయ్యి అక్కడ నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎవరికి ఏ ప్లేస్ దగ్గర ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అమ్మా ఈజీగా. ఈ జర్నీలో ఇండియా, నేపాల్, అలాగే టిబెట్, కైలాష్ మానస సరోవర్ దీని గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫిక్గా నేపాల్లో కూడా చూడదగిన ప్రదేశాలు చాలా ఉంటాయి. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు విజిట్ దట్ లొకేషన్స్ నేపాల్లో ఎస్పెషల్లీ? ఎస్ అమ్మా, యాక్చువల్గా నేపాల్ యాత్ర అనగానే మనకు ఓన్లీ పశుపతినాథ్ టెంపుల్ కాఠ్మండులో ఉన్నటువంటి లోకల్ సైట్ సీయింగ్స్లో జల్ నారాయణ్, తర్వాత డోలేశ్వర్ మహాదేవ్ ఇవే కాకుండా నేపాల్ దేశంలో చూడవలసినటువంటి చాలా టెంపుల్స్ ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యమైనటువంటిది ముక్తినాథ్ ఆలయం. 108 దివ్య దేశాల్లో 107 దివ్య దేశాలు మన భూమి మీద ఉన్నాయమ్మా. దాంట్లో 106 దివ్య దేశాలు మన భారతదేశంలో ఉంటే, మన భారతదేశం బయట నేపాల్లో ఒకటి ఉంది, అదే ముక్తినారాయణుడు, ముక్తినాథ్ టెంపుల్. 108 డైరెక్ట్గా వైకుంఠం పైన ఉంది. సో 108 దివ్య దేశాల్లో మనం 107 మనం ఇక్కడ చూడొచ్చు భూమి పైన అని చెప్తారు. సో అంత ప్రత్యేకత ఉన్నటువంటి యొక్క ముక్తినాథ్ కూడా చాలా విశేషంగా భావిస్తారు. లైఫ్ టైంలో ఒకసారైనా ముక్తినారాయణ దర్శించి తరించాలనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవహారం. అది పోఖ్రా టు జామ్సమ్ టు పోఖ్రా ఫ్లై అయ్యి గండకీ నదిలో ఎక్కడైతే సాలగ్రామాలు దొరుకుతాయో ఆ గండకీ నదిలో మనం ట్రావెల్ చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశాలు అదొకటి నేపాల్లో. ప్లస్ మనోకామన అమ్మవారికి కూడా మనం రోప్వేలో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాం. మనస్సులో కోరినటువంటి ప్రతి కామ్యాలని అమ్మవారు తప్పక తీరుస్తుంది అని చెప్పేటువంటి అమ్మవారి దేవాలయం. అది చాలా విశేషమైనటువంటి దేవాలయం. అదేవిధంగా జనక మహారాజు యొక్క కోట, దర్బారు, సీతమ్మవారు దొరికిన ప్రదేశం సీతామఢి, ఆ అమ్మవారిని పెంచినటువంటి ప్రదేశం ఈ జనక్పూర్లో జరిగినటువంటి యొక్క అద్భుతమైన ఘట్టాలు, రాముల వారు ధనస్సును భగ్నం చేసినటువంటి ప్రదేశం, ఇవన్నీ నేపాల్లోనే ఉన్నాయి. కానీ ఇవన్నీ చూసుకోవాలంటే మనకు 8 రోజుల సమయం పడుతుంది. సో 8 రోజుల సమయం మనం కైలాష్తో పాటు కలిపి చేస్తే, పోనీ మనం కైలాష్కి వెళ్ళకంటే ముందే నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఇవన్నీ పూర్తి చేద్దాం నేపాల్లో అనుకుంటే, ఇక్కడ 8 రోజులు ప్లస్ కైలాష్ యాత్రకు 10 రోజులు, 18 days అనేటువంటి ఓపికలు అన్నీ ఉండకపోవడము, మన శక్తి అంతా కూడా నేపాల్ యాత్రలోనే పూర్తయితే ఇంక కైలాష్ యాత్రకి మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం మన బలాన్ని, కష్టం అవుతుంది. అది కాకుండా ముందే మనం కైలాష్ యాత్ర చేసి వచ్చిన తర్వాత అప్పుడు చివరికి నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేద్దామని అనుకోవచ్చు. కానీ హై ఆల్టిట్యూడ్లో మనం ట్రావెల్ చేసి మనం పరిక్రమ అంతా కూడా 3 రోజులు పరిక్రమ చేసి హై ఆల్టిట్యూడ్లో వెళ్ళొచ్చిన తర్వాత ఓపిక లైట్గా ఒక 1 week మన బాడీ రెస్ట్ కోరుకుంటుందమ్మా. సో ఆ రెస్ట్ కోరుకునేటువంటి ఆ సమయంలో అంటే మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి అడ్జస్ట్ అయ్యి మళ్ళీ తిరిగి లో ఆల్టిట్యూడ్కి వచ్చినప్పుడు ఆ ఫిజికల్ చేంజెస్ అనేటువంటిది బాడీలో జరుగుతూ ఉంటుంది మెటబాలిజంలో.
ఆ టైంలో మళ్ళీ మనం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేయడానికి ఓపిక లేక చాలామంది మధ్యలోనే వదిలేసి వారందరూ నేపాల్ యాత్రకి కట్టినటువంటి పేమెంట్స్ ఫ్లైట్స్ అన్నీ కూడా మిస్ చేసుకొని మళ్ళీ సొంత ఖర్చులు పెట్టుకుని హైదరాబాద్ వస్తారు. సో కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేటువంటి యాత్ర లైఫ్ టైం అచీవ్మెంట్, అది లైఫ్ టైం డ్రీమ్. దానికి వెళ్ళాలంటే చైనా వాడి పర్మిట్, వీసా ఇన్ని అవసరం, ప్లస్ ఆరోగ్యము, ఓపిక, ప్లస్ అక్కడికి చివరికి మనం పరిక్రమ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా సబ్ కాన్షియస్ మైండ్ కూల్గా ప్రశాంతంగా ఉండి టెన్షన్ పడకుండా ఉండి పరిక్రమ కోసం మన బాడీ సహకరించడం అనేటువంటి చాలా గొప్ప విషయం అమ్మ. అటువంటిది మనం మళ్ళీ నేపాల్ యాత్రను యాడ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మన ఎసెన్స్ అనేటువంటిది, కైలాష్ ఎసెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ని ఖచ్చితంగా మిస్ అవుతామేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఖచ్చితంగా చేసుకొని ఓన్లీ కైలాష్ సపరేట్ చేసుకోవాలి. నేపాల్ యాత్ర ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మన దగ్గర ఒక 70-75 వేలు రెడీగా ఉంటే రేపు ఉదయం కూడా ఫ్లైట్ ఎక్కి వెళ్ళి నేపాల్ యాత్ర చేసుకొని రావచ్చు. సో ఇక్కడెక్కడ నేపాల్ యాత్రకి రిస్ట్రిక్షన్స్ లేవు, పాస్పోర్ట్ కూడా అవసరం లేదు ఇండివిజువల్గా నేపాల్ యాత్రకు వెళ్ళాలనుకుంటే. అండ్ మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది కైలాష్ యాత్ర ఒక డెమో లాంటిదమ్మా. ఎవరైతే నేపాల్ ముక్తినాథ్ యాత్ర ముందే చేస్తారో కైలాష్ యాత్ర కంటే ముందు, అటువంటి వారికి నేపాల్ యాత్ర అనేటువంటి యొక్క ఎసెన్స్, ఆ అనుభవము కైలాష్లో కూడా దాదాపుగా సిమిలర్గా ఇలానే ఉంటుందమ్మా క్లైమేట్ అక్కడ. సో కాబట్టి నేపాల్ యాత్ర అనేటువంటిది ఒక కైలాష్ ఒక డెమో లాంటి యాత్ర అని కూడా చెప్తారు. అందుకే మనతో కైలాష్ యాత్ర బుక్ చేసుకున్న వాళ్ళని అడుగుతాం మనం, మీరు నేపాల్ యాత్ర చేశారా? చేయకపోతే మీరు నేపాల్ యాత్ర చేస్తే ఒక డెమోగా ఉపయోగపడుతుంది. అవకాశం ఉంటే కైలాష్ కంటే ముందు నేపాల్ ముక్తినాథ్ యాత్ర మొత్తం టోటల్గా పూర్తి చేస్తే కూడా మీ యొక్క బాడీ ఫిట్నెస్ ఏంటో మీకు అర్థమవుతుంది అని సజెస్ట్ చేస్తాము మనం. ఓకే ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు సంబంధించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, పాస్పోర్ట్స్, వీసాస్ అన్నీ మీరు అప్రోచ్ అయితే అంతా మీరు చేసే పని ఇక్కడ కనిపిస్తుంది నాకు ఎక్కువగా. బట్ మ్యాండేటరీగా ఈ క్లయింట్స్ లేదంటే ఈ టూరిస్టులు తెచ్చుకోవాల్సింది ఏంటి, యాత్రికులు వాళ్ళ బ్యాగుల్లో మస్ట్గా పెట్టుకోవాల్సినవి ఏంటి? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళడానికి హై ఆల్టిట్యూడ్, కొత్త ప్రాంతాలు, అక్కడ కావాల్సినటువంటి యొక్క కంపల్సరీ థింగ్స్ ఏమైతే ఉన్నాయో ఇటువంటి థింగ్స్ అన్నిటినీ కూడా ముందుగానే వీరికి ఒక చెక్ లిస్ట్ రెడీ చేస్తాం మనం. సో ఖచ్చితంగా ఆ చెక్ లిస్ట్లో కైలాష్ యాత్రకు రావడానికి కావాల్సిన థర్మల్ వేర్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్సెస్, పరిక్రమ చేసేటప్పుడు లేస్ ఏమన్నా పాడవుతే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ లేసెస్, ఆ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు పైకి ఖచ్చితంగా మన దగ్గర మస్టర్డ్ ఆయిల్ ఉండాలమ్మ, ఆవ నూనె. మన నోస్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉండము, చలికి మన పాదాలని కూడా గడ్డతో ఒకసారి. సో ఆ ఆవ నూనెతో కాస్త మనం మసాజ్ చేస్తూ ఉండాలి మన పాదాలని. సో ఇటువంటి థింగ్స్, కొన్ని థర్మల్ వేర్స్ అవసరం పడతాయి. కొన్ని ప్రదేశాల్లో మనకు కంపల్సరీ పరిక్రమ చేసేటప్పుడు హెడ్ ల్యాంప్ కంపల్సరీ అవసరం పడుతుంది. ఇవి ఏవైతే తెచ్చుకోవాలో యాత్రికులు, ఎటువంటి షూ కొనుక్కోవాలి, యాంకిల్ గ్రిప్ లేకుండా ఉన్న షూ తీసుకుంటే సెకండ్ డే పరిక్రమలో కాస్త ఫస్ట్ 6 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది సెకండ్ డే పరిక్రమలో, నెక్స్ట్ 6 కిలోమీటర్స్ డాల్మాల పాస్ డౌన్ ఉంటుంది. ఆ డౌన్ దిగేటప్పుడు మనం జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన లెగ్కి యాంకిల్ గ్రిప్ కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ వాళ్ళకి ముందే ఒక గెట్ టుగెదర్ లాంటిది ప్లాన్ చేసి యాత్రకు వెళ్ళకంటే ముందే వారిని అందరినీ అసెంబ్లీ చేసి ఒక దగ్గర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున మనం ఇచ్చేటువంటి ఒక థింగ్స్ ఆల్మోస్ట్ ఒక 14 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తామమ్మ మనం. వారు క్యారీ చేయాల్సిన లగేజ్ బ్యాగ్స్, డఫల్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, వారి యొక్క విండ్ చీటర్ జాకెట్స్, రెయిన్ కోట్స్, ఇవే కాకుండా మనకు పూజా సామాగ్రి అక్కడ ఏదైతే కావాలో అటువంటి సామాగ్రితో పాటు గ్లౌజెస్, ఆ పరిక్రమలో తిరగడానికి అనుకూలమైనటువంటి ఒక క్యాప్, ఇవన్నిటిని ఆల్మోస్ట్ ఒక 14 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని మనం సపరేట్గా డిజైన్ చేసి రీయూజ్డ్ కాకుండా ఒకరు వాడింది ఇంకొకరికి ఇవ్వకుండా కొత్త థింగ్సే మనం ఇస్తాం. సుమారుగా ఆ యొక్క కిట్ కాస్టే ఒక 10,000 to 12,000 రూపీస్ కాస్ట్ అయి ఉంటుందమ్మా. ఇవన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడింగే. సో ఇవన్నీ వారికి మనం డిజైన్ చేసి ఇచ్చి ఆ యాత్రకి కావాల్సినటువంటి ఒక సపోర్టింగ్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ. సో బిఫోర్ కైలాష్ యాత్ర కంటే ముందే యాత్రికులు ఎటువంటి థింగ్స్ కంపల్సరీ సెట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిదంతా కూడా అవన్నీ ప్లాన్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అవి యాత్రకి సంకల్పించుకున్న తర్వాత దశల వారీగా మనం అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాము. ఎందుకంటే వీళ్ళకందరికీ కైలాష్ యాత్ర వెళ్ళేటట్టు ప్రతి యాత్రికులకి ప్రతిరోజు జూమ్ మీటింగ్లో జూమ్ లింక్ ద్వారా యోగా క్లాసెస్ జరుగుతాయమ్మా. వారిని ఫిజికల్గా మెంటల్గా ఫిట్ చేయడానికి
మనం యోగా క్లాసెస్ కండక్ట్ చేయిస్తాం ఒక ఎక్స్పర్టైజ్ పర్సన్తో. ఆ జూమ్ మీటింగ్లో కూడా ప్రతిసారి మనం ఏదో ఒక కొత్త అప్డేట్ ఏదన్నా సరే వారికి వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేకపోతే ఆ జూమ్ మీటింగ్లో అలా కూడా అప్డేట్ చేస్తూ వాళ్ళని మనం ఫ్రీక్వెంట్గా దశల వారీగా వారి యొక్క ప్లాన్ ఎలా సాగుతుందో వారికి క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తూ, కొంతమంది పేరెంట్స్ ఫస్ట్ టైం కైలాష్కి ట్రావెల్ చేసేది, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఉంటారు. వారందరినీ పిన్ టు పిన్ మనం జాగ్రత్తగా గైడ్ చేస్తూ తీసుకెళ్లవలసిన యాత్రగా చెప్పచ్చు మనం. ఓకే, బట్ భరత్ గారు ఇంత ప్లాన్ చేసుకొని, ఇంత సాగ్రిగేట్ చేసుకొని, ఫంక్షనింగ్ అంతా స్మూత్గా జరిగేలాగా ఇన్ని ఆస్పెక్ట్స్ చెప్తూ ఉన్నారు కదా, ఇంత చేసిన తర్వాత కూడా సాథింగ్ ఎక్కడైనా మీకు బై బ్యాడ్ లక్ ఏదైనా ఇష్యూస్ వచ్చి ఎమర్జెన్సీ రెస్క్యూ ఏ విధంగా చేస్తారు? ఎస్ అమ్మా, మీరు ఇందాక మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడేటప్పుడు ఎక్కడైతే ఈ హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేస్తున్నామో అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి ఉండకుండా ఉండేలాగా చేసుకుంటే బెటర్ అని మనం అనుకున్నామమ్మా. సో ఇఫ్ ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడికి వెళ్ళాము, మనం ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేశాము, కానీ అక్కడికి వెళ్ళాక హై ఆల్టిట్యూడ్ సిక్నెస్తో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అంటే మన దగ్గర సపరేట్ మెడికల్ టీం ఉంటారమ్మా ప్రతి బ్యాచ్కి. ఓకే, వారి రెస్పాన్సిబిలిటీ ఏంటి, వారి దగ్గర గమ్మో బ్యాగ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత మనం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి గురైతే ఇచ్చేటువంటి ఒక డయామాక్స్ అనేటువంటి ఒక ట్యాబ్లెట్, అది బ్లడ్ థిన్నర్ అనమాట అది. సో ఈ థింగ్స్ అన్నిటినీ కూడా ఆ టీం చూసుకుంటారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా కూడా ఆ టీం దగ్గర ఉంటుంది, ఆ టీం చూసుకుంటారు. ఎవరికి ఏ అసిస్టెన్స్ అవైనా సరే వాళ్ళు చేస్తారు. మరి తిరిగి విపరీతమైనటువంటి ఒక పరిస్థితి ఉంది అనుకుంటే వారిని కొద్దిగా హాస్పిటలైజ్డ్ కూడా 1-2 days మనం హాస్పిటల్లో ఉంచి వారిని ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అయిన తర్వాత కూడా మనం మానసరోవరంకి, డార్షన్కి తీసుకెళ్ళి వారి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాస యాత్రని దర్శింపజేసేలాగా మనం ప్రయత్నం చేస్తూ వస్తామమ్మా. ఓకే ఓకే, బట్ నేను ఈ శ్రీ గాయత్రి ఆఫీస్కి విజిట్ చేసినప్పటి నుంచి ఇక్కడ వచ్చి కూర్చునే వరకు కూడా కంప్లీట్గా నాకు చార్ధామ్, అమర్నాథ్ అండ్ కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు సంబంధించి ఈ నేమ్ బోర్డ్స్ ఆర్ ఫ్లెక్సీస్ ఆర్ ఈ ఎల్ఈడి ఇవన్నీ కూడా కనిపించాయి. ఇంకా అదర్ ప్యాకేజెస్ ఏముంటాయి? ఇంకా ఏ యాత్రలకి తిప్పుతారా? అసలు వెళ్తారా? ఇది ఒక్కటేనా మీ టార్గెట్ ఎవ్రీ ఇయర్? అమ్మ, యాక్చువల్గా మీరు గమనిస్తే మా ఆఫీస్లో మీరు ఎక్కడ చూసినా సరే ఏ వచ్చేటువంటి మ్యాక్సిమం యాత్రికులను ఎవరిని పలకరించినా సరే గాయత్రి అంటే కైలాష్ అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి దీంట్లో ఎక్కువ శాతం మన గుమ్మం టచ్ చేసి మనం డోర్ నాక్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కైలాష్కి సంబంధించిన వారే ఎక్కువ టచ్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దశాబ్దాల కాలం నుండి మనం ప్రతి మంత్ ఇటు నేపాల్ కానీ, శ్రీలంక కానీ, అదేవిధంగా అమర్నాథ్, చార్ధాము, నేపాల్ ముక్తినాథ్, ఇటు వారణాసి, ఇలా గుజరాత్, ఇలా డిఫరెంట్ యాత్రలన్నీ ఆపరేట్ చేస్తాం మనం. రేపు రాబోయేటువంటి March 2వ తారీఖు ఒక తమిళనాడు టూర్ వెళ్తున్నారు. ఎంటైర్ తమిళనాడు కవర్ అవుతుంది 8 nights 9 daysలో. దాంట్లో 9 నవగ్రహ క్షేత్రాలు, 6 సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క షణ్ముఖ క్షేత్రాలు, పంచభూతలింగాలు 5లో 4 తమిళనాడులోనే ఉన్నాయి, ఒక శ్రీకాళహస్తి వాయులింగం కాకుండా. సో నవగ్రహాలందరికీ బర్త్ ప్లేస్ మళ్ళీ కుంభకోణం చుట్టూ, ఇందులో ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం, ఇలా డిఫరెంట్ అన్ని టెంపుల్స్ కలిపి ఒక ప్యాకేజ్ వాళ్ళు బయలుదేరుతున్నారు. తర్వాత శ్రీలంక వెళ్తున్నారు, నేపాల్ వెళ్తున్నారు, ఇలా డిఫరెంట్ యాత్రలకి ప్రతి సంవత్సరం చార్ధాము, అమర్నాథ్ సహా ప్రతి యాత్రలో ఖచ్చితంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో ఫిక్స్డ్ డిపార్చర్ టూర్లో ఆయా సీజనల్ టూర్స్ అన్నీ కూడా మళ్ళీ ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వస్తాయమ్మా. ఓకే, బట్ ట్రావెల్ ఏజెన్సీస్ కంప్లీట్గా వాళ్ళ కమర్షియాలిటీస్ కోసం, వాళ్ళ స్వలాభం కోసం ప్రతి యాత్రని ఇలా కమర్షియలైజ్ చేయటము, లక్షల్లో ప్యాకేజెస్ వసూలు చేస్తున్నారు అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ టైంలో వినిపించే ఒక మాట. ఈ సందర్భంలో నేను మీకు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చెప్పారు 10,000 to 12,000 ఆఫ్ వర్త్ కిట్ ఇస్తాము, యోగా ట్రైన్ చేస్తాము, హెల్త్ చెకప్స్ కండక్ట్ చేస్తాం, పాస్పోర్ట్, వీసాస్ అన్నీ మేమే చూసుకుంటాం. ఇంత చేసినా కూడా ఎక్కడో కొంతమందికి అబ్బాయి చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, వీళ్ళు కాకుండా ఇంకొకరిది చూద్దాం, ఇంత ఖర్చు పెట్టి పోవాలా, కొంచెం తగ్గుంటే అక్కడికి కన్సల్ట్ అవుదాం అనేవాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ మీకు కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అలా ఆలోచించే వారికి వాట్ ఈస్ యువర్ ఫైనల్ మెసేజ్? అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రని
ఇటు మీ క్యూబ్ టీవీ ఛానల్ తరపు నుంచి నేను ఇచ్చేటువంటి ఒక మెసేజ్ అనుకోండి, సందేశం అనుకోండి, నా ప్రాక్టికల్ అనుభవము అనుభూతి అనుకోండి. కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి వారు ఎవ్వరూ కూడా డబ్బు అనేటువంటి క్రైటీరియాతో చూసి బుక్ చేసుకోరమ్మా. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉండొచ్చు మార్కెట్లో కంపారిజన్, ప్లస్ మనం ఒక షాప్కి వెళ్తేనే అది 100 రూపాయలు చెప్తే కనీసం 80 నుంచి మొదలు పెడితే వాడు 90 వరకన్నా వస్తాడన్న ఉద్దేశంతో మనమే బార్గెనింగ్ చేయడం మొదలు పెడతాం. సో ఈ కైలాష్ యాత్ర అనేటువంటి ఈ యాత్రలో పర్టికులర్గా డబ్బుతో చూసి మనం బేరీ చేసేటువంటిది కాదు ఈ కైలాష్ యాత్ర అమ్మ. మరీ ముఖ్యంగా మార్కెట్లో ఒక 2,90,000 నుంచి 3 లక్షల మధ్యలో కైలాష్ యాత్ర మేము హెలికాప్టర్ మార్గం కూడా తీసుకెళ్తాం, లక్నో నుంచి లక్నో అని చెప్తున్నారమ్మా. డన్, ఓకే. వీరందరూ ఎక్కడో ఢిల్లీలో కూర్చొని, ఎక్కడో నేపాల్లో కూర్చొని వాళ్ళందరూ కూడా గూగుల్ యాడ్స్ అవి ఇవన్నీ కొట్టేసి మన తెలుగు లాంటి వాళ్ళందరూ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళినప్పటికీ అసలు పర్మిట్ అంటే ఏంటి, పర్మిట్ ఎట్లా వస్తుంది, వీసా ఏంటి, వీసా ఎట్లా వస్తుంది, మనకు వీసా ముందుగా వచ్చిందా లేదా అనేటువంటి అన్ని విషయాలు మనకు క్లారిటీ తెలియాలి అని అంటే మనం అడగడానికి ఫోన్లో వాడు వినపడడం తప్ప కనీసం వాడు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా అవకాశం దొరకదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక చిన్న చిన్న ప్లస్ ఆర్ మైనసెస్ చేసుకుంటూ వాడు ప్రతి దగ్గర ఎక్స్ట్రా అమౌంట్స్ తీసుకుంటూ రావడం మొదలవుతుంది. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ యాత్ర చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా అనేటువంటి ఒక మాట లేకుండా ఎంటైర్ యాత్ర అసలు సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఒకవేళ పరిక్రమ చేసేటప్పుడు కైలాసగిరి చుట్టూ గుర్రం అంటే పోనీ తీసుకుంటే లేదా పోర్టర్ అని మనం ఒక షోల్డర్ బ్యాగ్ మాత్రం అతను మోస్తాడు పరిక్రమ టైంలో. ఈ 2 మాత్రమే ఎక్స్ట్రా తప్ప మిగతావి ఎక్కడ ఈ పాయింట్లో ఆ పాయింట్లో ఎక్స్ట్రా అనేటువంటి ఒక పదం మనం ఎక్కడ వాడడం తల్లి. 1. అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మార్కెట్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఒక 20,000 to 25,000 రూపీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా. వై? బికాజ్ మనము తక్లాకోట్ అనే ప్లేస్ వీళ్ళు అక్లమటైజ్ అవ్వాలి హై ఆల్టిట్యూడ్కి. కనీసం అక్కడ 2 రాత్రులు 2 పగళ్ళు మనము అక్లమటైజ్ అవ్వకపోతే 2 nights 2 days మనం అక్కడ రెస్ట్ తీసుకోకపోతే హై ఆల్టిట్యూడ్లో మనం మానసరోవరం దగ్గరికి వెళ్ళినా ఆ తర్వాత ముందు యమద్వారం వరకు వెళ్ళినా సరే మన ఓపిక అనేటువంటిది పరిక్రమ చేయడానికి సరిపోదమ్మా. కాబట్టి ఇక్కడ ఒక కిటికీ ఉంది, అందరూ 2 nights స్టే అంటారు, కానీ కైలాష్ యాత్రకు వెళ్ళే కంటే ముందే 2 రాత్రులు ఖచ్చితంగా మనకు స్టే ఇవ్వాలి. అలా కాకుండా వెళ్ళేటప్పుడు ఒక రోజు వచ్చేటప్పుడు ఒక రోజు 2 రోజులు ఇచ్చేసి ఓకే అంటారు, కానీ కైలాష్ యాత్ర పరిక్రమలో వారికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళేటప్పుడు 2 రోజులు నైట్ స్టే ఇచ్చి వచ్చేటప్పుడు మళ్ళీ కైలాష్ యాత్ర పరిక్రమ అయిన తర్వాత కూడా 1 night halt కంపల్సరీ మనం ఇస్తున్నాం. సో ఒక రోజు నైట్ హాల్ట్కి మనం అక్కడ ఆపితే ఒక బ్యాచ్ని ఒక పర్సన్కి మనం $100 మనకు ఖర్చు అవుతుందాం. ప్లస్ మనకు పర్మిట్ కానీ వీసా కానీ చైనీస్ స్పాట్లో 7 daysకి ఇస్తారు. ఇక్కడ 8th day అయిపోతుంది అప్పటికి మళ్ళీ మనం $90 మనం పేమెంట్ చేయాలి. అంటే ఇంచుమించుగా 25,000 రూపాయలు కేవలం ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే ఒక నైట్ హాల్ట్ పెరగడం వల్ల పెరిగింది. దాంతోపాటు పరిక్రమ చేస్తారు, కొంతమంది పరిక్రమ చేయలేరు, 1 day పరిక్రమ చేసి ఆ నార్త్ ఫేస్ చూసి చాలా ప్రశాంతం దండం పెట్టుకుని బ్యాక్ వచ్చేస్తారు. ఆ వెనక్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ కింద డార్చన్లో హోటల్లో మీరు స్టే చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది మీకు. మీరు ఆల్రెడీ పైకి వెళ్ళారు కాబట్టి అక్కడ మీ స్టే ఉంది, ఇక్కడ మీ స్టే లేదు అన్నటువంటి మాటలు కూడా వినిపించి అక్కడ కూడా డబ్బులు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఆ హిడెన్ ఛార్జెస్ ఉండవు. ఏదైనా క్లైమేటికల్ కండిషన్స్ వల్ల ఎక్కడన్నా 1 day అట్లా లేట్ అయినా సరే 1-2 days అనేటువంటిది ఎక్స్ట్రా ఛార్జ్ మళ్ళీ ఆ డేకి ఇంత అనేటువంటి వాతావరణం ఎక్కడ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉండే ప్రసక్తి లేదు. ప్లస్ కిచెన్ టీము ఇందాక మీరు చెప్పినట్టుగా రూట్లో ఆపరేట్ చేయడం ఒక టీంతో ఆపరేట్ చేయొచ్చు, కానీ నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా, తక్లాకోట్ అక్కడ నుండి అన్ని ప్లేసెస్ గమనించి మనం మానస్ సరోవర్, డార్చన్, జుదల్బుక్, ధీరాబుక్ ఇన్ని ప్లేసెస్ చూస్తే ప్రతి ప్లేస్లో మన ఫిక్స్డ్ కిచెన్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ హైక్ అయినప్పటికీ ఎప్పుడైతే మీకు ఫెసిలిటీ బాగా పెరిగింది, మీకు ఎక్కడైతే ఆ ఫెసిలిటీ ఇట్లా ఇస్తేనే మీరు కైలాష్ యాత్ర చేయగలరు అన్నప్పుడు కంపల్సరీ ఆ రకంగానే కైలాష్ యాత్రకి మనం వెళ్ళాలి. వెళ్తేనే ఆరోగ్యపరంగా సమస్యలు రావు అనేది నా ఇంటెన్షన్ అమ్మ. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్కి ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరు సిక్ అయ్యి
పలానా ప్రాబ్లం ఫేస్ అయ్యాము, ఇలా నెగిటివ్ థింగ్స్ ఏమైనా జరిగాయనేటువంటిది ఎక్కడ దాఖలాలు ఉండవమ్మ అసలు. ఓకే. బికాజ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్ కాకపోతే, మెంటల్గా ఫిట్ లేకపోతే అక్కడ నుండి మనం మూవ్ చెయ్యం మనం. ఎందుకంటే బ్యాచ్ అందరూ మంచి స్ట్రెంగ్త్ అన్న దీంతో వెళ్ళిపోవాలి తప్ప ఇలా కాకూడదని. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ యాత్రకి కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ కాస్ట్ ఎందుకోసం మనం ఎక్కువ పెట్టాము, మేము లాభం సంపాదించడానికి కోసం కాదు. మీలాంటి యాత్రికులు ఇన్ కేస్ ట్రావెల్ చేసేటప్పుడు మనం 20,000 రూపాయల మొహం చూసి మనం అక్కడికి వెళ్ళి సఫర్ అయ్యి రోడ్ రూట్లలో అక్కడిక్కడికి వెళ్ళి సఫర్ అయ్యి వచ్చిన తర్వాత జీవితకాలం కైలాష్ యాత్ర అనే పేరు మనం తలుచుకోగానే ఆ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో ఆ టూర్ ఆపరేటర్ పేరుతో మనం తిట్టుకుంటున్న ఆ ఘోష కూడా ఖచ్చితంగా మనకు తగులుతుందమ్మా. రైట్. సో అందుకని ఆ ఘోష ఉండకుండా క్రిస్టల్ క్లియర్గా కైలాష్ యాత్ర అంటే ఇలా చేయాల్సిందే. ఇలా చేసేటువంటి కైలాష్ యాత్రని కంప్లైంట్స్ లేకుండా 0% కంప్లైంట్స్, అట్ ద సేమ్ టైం 100కు 100% మీరు వెళ్ళి ఇంకొకరికి చెప్పేలాగా ఉండే సర్వీస్ ఇవ్వాలనేటువంటి మోటోనే తప్ప అక్కడ మేము సంపాదించుకోవడానికి ఎక్కువ మార్జిన్స్ పెట్టట్లేదు. కాబట్టి ఇలా అయితేనే మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్ర చేస్తాం. అలా కాకుండా తక్కువ కాస్ట్లో కంప్లైంట్స్ వచ్చి నేను ఫీల్డ్ మీద ఉంటాం అలా అందులో ఎవ్రీ బ్యాచ్లో నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అప్పుడు అక్కడ కంప్లైంట్స్ మనం వింటూ ఉంటే మనం సర్వీసే చేస్తామా? అంతంత పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ బాధలు మనం వినుకుంటూ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకునే మనం ప్లాన్ చేస్తాం తల్లి. ఇదే కాన్ఫిడెంట్, ఇదే గట్ ఫీలింగ్. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఇందాక మీ టీమ్ మెంబర్ చెప్తున్నారు 500+ బుకింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి, డేట్స్ అన్ని అలాట్మెంట్ అయిపోయింది అని చెప్పి. యాక్చువల్లీ ఎవరు సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు ఆ లిస్ట్లో? అమ్మ కైలాష్ యాత్రకు వెళ్ళేటువంటి వారిలో విఐపి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే అది కేవలం పైన ఉన్నటువంటి కైలాష్ నాథుడు ఒకడే విఐపి. మనందరం ఆయన భక్తులమే. సో దీంట్లో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు, సినీ ఫీల్డ్ వాళ్ళు ఉండొచ్చు. వీరందరికీ పైన వాడు ఒకడే కైలాష్ నాథుడు. సో సెలబ్రిటీలు, నాన్ సెలబ్రిటీస్ అనేటువంటి దాన్ని బట్టి ఎక్కడ సర్వీస్లో తేడా ఉండదు. ఎక్కువగా మీ లిస్ట్ చూస్తే వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ అంతా కూడా ఎమ్మెల్యేల కుటుంబాలు, ఎంపీల కుటుంబాలు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపించారు నేను అబ్జర్వ్ చేసి. సహజంగా అమ్మ ఇప్పుడు చూడండి, కైలాష్ యాత్రకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నేపాల్ నుంచి చైనా, ఫ్లైట్లు, హెలికాప్టర్స్, వీసాలు, పర్మిట్లు, ఏసీ బస్సులు, ఫుడ్, అకామిడేషన్, ఎన్నెన్నో థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో సుమారుగా 3,50,000 ఖర్చు పెట్టుకొని ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే దాదాపు ఇద్దరికి 7 lakhs దాదాపు ఖర్చే వస్తే మళ్ళీ కైలాసగిరి పరిక్రమ చేయాలనుకున్నప్పుడు ఆ గుర్రము, పోనీ, పోటర్కి ఒక 60,000 అలా పెట్టుకుంటే సుమారుగా ఇంచుమించుగా 4.5 lakhs ఒక మనిషి ఖర్చు అయ్యేటువంటి యాత్ర అమ్మ. సో అంత ఖర్చు పెట్టి యాత్ర చేయాలనుకున్న వారికి అమితమైన భక్తి శ్రద్ధతో పాటు ఆర్థిక స్తోమత కూడా ఉన్న వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రావెల్ చేయాలంటే ఆలోచించచ్చేమో, కానీ కొద్దిగా సెటిల్డ్ ఫ్యామిలీస్, హై ప్రొఫైల్ వాళ్ళు ఈ యాత్ర ఎక్కువ చేస్తారు. కాబట్టి సహజంగా అటువంటి ప్రొఫైల్ వారు ఎక్కువ కనపడతారమ్మా ఈ యాత్రలో, అంతే. ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డే అంతా కూడా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో కంటిన్యూ అయిపోయింది. నాకు స్పెషల్లీ మీరు ఇచ్చే అకామిడేషన్స్ అండ్ నేను అడగడం కూడా మర్చిపోయాను, ఇంతమంది చాలా రిస్కీ థింగ్ కదా, ఫుడ్ ఎట్లా ఉంటుంది మెనూ? యాక్చువల్లీ ప్రతి గ్రూప్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. అవునా? ఎక్కడ కూడా మీరు త్రూఅవుట్ పరిక్రమలో వెళ్ళినా కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన టేస్టీ ఫుడ్ని త్రూఅవుట్ ద ట్రిప్ అంతా ఎంజాయ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ కోసము ఒక 96 మంది 80 మంది అట్లా ఉండేటువంటి గ్రూప్ కోసము బ్యాక్ ఎండ్ ఫ్రంట్లో మొత్తం కలిపితే 30 నుంచి 40 మంది మా టీం పనిచేస్తారమ్మా. సో అది చాలా సిస్టమేటిక్గా వెళ్ళేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. కైలాష్ యాత్ర లాంటి ఈజియెస్ట్ యాత్ర నాకు ఏది అనిపించదు. ఆ యాత్రలో చేసేటువంటి ఏర్పాట్లలో ఉన్న ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటి అధిగమిస్తూ మనం వెళ్ళాలి అనేటువంటి ఒక ఫీలింగే ఉంటుంది. సో అది అల్టిమేట్ యాత్ర. మీరు కూడా ఈ కైలాష్ యాత్రని 2026లో స్వామివారి అనుగ్రహంతో పూర్తి చేసి
ఆ ఎక్స్పీరియన్స్ని మీలాంటి వాళ్ళు తెలుసుకుంటే మీరు వందలాది మంది వారికి చేరేయచ్చు కాబట్టి థ్యాంక్ యూ. సో మీకు ఆ అవకాశం రావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి మీరు అన్నట్టు కరుణిస్తే ఆ కైలాసనాథుడు పిలిస్తే ఖచ్చితంగా నేను మేబీ ట్రావెల్ అవుతానేమో, ట్రావెల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బట్ టైం రావాలి, ఎస్పెషల్లీ దేవుడి దర్శనానికి మాత్రం టైం రావాలని నేను బలంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత అద్భుతమైన యాత్రలని మన తెలుగు వారికి అందిస్తూ అనేక విధాలుగా, నిజంగా చెప్పాలంటే డబ్బులు ఉండగానే సరిపోదు, పర్టికులర్ టైము, అకేషను, అన్నీ అకామిడేషన్స్ సరిగా అయినప్పుడే ఆ యాత్ర ఫుల్ఫిల్ అవుతుంది. అలాంటి అద్భుతమైన దర్శనాలు కల్పిస్తూ యాత్రని కంప్లీట్ చేస్తున్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. సో ఇది 2026 కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి సంబంధించి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న స్పెషల్ ప్యాకేజెస్, దానికి సంబంధించిన త్రూఅవుట్ ఇంటర్వ్యూ. నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ ఒక్కటి చూస్తే చాలు అసలు ఈ యాత్రకి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏంటి, వెళ్తే మనకు కలిగే అద్భుతమైన అనుభూతులు ఏంటి, అక్కడ ఉన్నన్ని రోజులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా చూసుకుంటుంది అనే కంప్లీట్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారి మాటల్లోనే ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు అందించాను. ఖచ్చితంగా ఈ పూర్తి ఇంటర్వ్యూని వాచ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. వారు మీ కమెంట్స్ అన్నీ కూడా చదివి నెక్స్ట్ ఇంటర్వ్యూలో దాన్ని కవర్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తారు. దట్స్ ఆల్.